హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, నేను నిన్న మీకు అనాలిసిస్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో. అనాలిసిస్ ఇచ్చేటప్పుడు మీకు నేను ఏం చెప్పానంటే, ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్స్ అండ్ ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్‌డౌన్స్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ 99-100% అక్యురసీ. డైరెక్ట్ అండ్ ఈ అనాలిసిస్‌లో మీకు నేర్పించిందేందంటే, మనకు మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ బ్రేక్‌ఔట్ దగ్గర వెళ్ళింది. సో, మార్కెట్ అక్కడికెళ్ళే సపోర్ట్ తీసుకోవాలి. ఫాల్ అయితే అక్కడికెళ్ళే ఫాల్ కావాలి. ఫాల్ కావాలంటే ఏం చేయాలి? ఫాల్ కావాలంటే రీటెస్ట్ రివర్సల్ అనేది మార్కెట్‌లో ఇంపార్టెంట్. వితౌట్ ఎనీ రీటెస్ట్ రివర్సల్ మార్కెట్ కింద పడలేదు. మార్కెట్ కింద పడాలన్నా, మార్కెట్ బ్రేక్‌ఔట్ ప్రాపర్ సపోర్ట్ తీసుకోవాలన్నా, మన దగ్గర ఉన్న లెవెల్ వచ్చేసి 56,875. దీన్ని డిపెండ్ చేసే నేను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్‌లో ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ 4 ట్రేడ్స్ ఇచ్చాను. 4 ట్రేడ్స్‌కి మనది అయిపోయింది. దీని లోపల ప్రాఫిట్ బుకింగ్. సో, నేను మీకు చెప్పేది ఏందంటే, మీకు మార్కెట్‌లో అనాలిసిస్ రాదు. నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు నాతో పాటు నడవండి. ఇంకా మీకు మార్కెట్‌లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి? కాల్ ఏంటిది? పుట్ ఏంటిది? మీకేం తెలవదు. అయినా గానీ నేను మీకు హెల్ప్ జేస్తాను. ఎలా మార్కెట్‌లో మనం ట్రేడ్ జేయగలమో. కానీ వితౌట్ ఎనీ లెర్నింగ్, వితౌట్ ఎనీ అనాలిసిస్ మీకేం తెలవదు మార్కెట్‌లో రాకండి. ఎందుకంటే మార్కెట్‌లో అలా వచ్చామనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, అట్ ద ఎండ్ ఆఫ్ ది 1 అవర్, అట్ ద ఎండ్ ఆఫ్ ది 15 మినిట్స్ మీరు లాస్‌లో ఉండొచ్చు. మార్కెట్ ఏం చేస్తదంటే 2-5 ట్రేడ్స్‌లో మీకు ప్రాఫిట్ ఇస్తది. అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తది. కానీ ఆ 2-5 ట్రేడ్స్ మీరు చేస్తారు గదా! అది ఒకటే ట్రేడ్‌లో లాస్ అయిపోతది. దీనికన్నా ఎక్కువ లాస్ అయిపోతది. దాన్ని రికవరీ చేయనీకి మీరు క్యాపిటల్ పెడతారు గదా! అది ఇంకా లాస్ అయితది మీకు. సో, మీరలా చేయకండి. మార్కెట్‌లో రావాలంటే మీరు నేర్చుకోండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. మన దగ్గర నేను ప్రిపేర్ చేసిన పీడీఎఫ్ ఉంది. పీడీఎఫ్ ఫర్ బిగినర్స్, పీడీఎఫ్ ఫర్ మాస్టరీ ఇన్ 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ అనాలిసిస్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు రేపు ట్యూస్‌డే అనాలిసిస్ ఏంటిది? మనం ఇది అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. ట్యూస్‌డే మార్కెట్ అనాలిసిస్ ఏంటంటే, ఇది మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాస్ ఎవ్రీ టైమ్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. సో, 56,879 లెవెల్ డౌన్ సైడ్ మనకు బ్రేక్ చేసిందనుకోండి, మీరు డైరెక్ట్ ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది ఇంపార్టెంట్. ఎప్పటి వరకు మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ గాదో, మార్కెట్ ఫాల్ గాదో 56,713 వరకు. ఇప్పుడు మార్కెట్ ఇవాళ క్లోజింగ్ మీద క్లోజింగ్ ఇచ్చేసింది. ఫస్ట్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసేసింది. సో, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇవాళ గూడా ఇచ్చింది మార్కెట్. మార్కెట్ ఏం చేయాలి? మార్కెట్ అనేది రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీద గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ చేయాలి. ఐదర్ గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయాలి. ఇలా మీద గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అయినా కావచ్చు. అండ్ గ్రీన్ క్యాండిల్ డైరెక్ట్ అయినా క్లోజ్ చేయొచ్చు. ఇలా క్లోజ్ చేసిందనుకోండి, మనకు ప్రీవియస్ డే క్లోజింగ్‌ది రిజెక్షన్ ఉంది గదా! ఇక్కడ. ఈ రిజెక్షన్ వరకు ఫస్ట్ టార్గెట్ వచ్చేస్తది. సెకండ్ రిజెక్షన్ వరకు సెకండ్ టార్గెట్ వచ్చేస్తది. ఇఫ్ మార్కెట్ మేకింగ్ అ గ్యాప్ అప్ టుమారో, మార్కెట్ గ్యాప్ అప్ కావాలనుకుంటుంది. సో, గ్యాప్ అప్ అయిందనుకోండి, మనకు సపోర్ట్ కావాల్సింది 57,108. 57,108 సపోర్ట్ తీసుకోకపోతే మార్కెట్ అనేది డైరెక్ట్ ఫాల్ అయితది. నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీలో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. మార్కెట్ ఆ ట్రెండ్ లైన్ కిందనే ఉంది. ఆ ట్రెండ్ లైన్ లెవెల్ బ్రేక్ చేసినా గానీ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ ఇవ్వాలి. ఇవాళ మార్కెట్ ఇవ్వలేదు. సో, మార్కెట్ ఇవాళ కంప్లీట్‌లీ సైడ్‌వేస్ ఉందండి. ఫస్ట్ క్యాండిల్ లోపలే మనకు సైడ్‌వేస్ మార్కెట్ ఉంది. లెవెల్ బ్రేక్ చేస్తుంది గానీ, ఎక్కడ ఫాల్ అవ్వట్లేదు. ఎక్కడ రిట్రేస్ట్ అవ్వట్లేదు. లెవెల్ పై అప్‌వర్డ్స్ గూడా లెవెల్స్ బ్రేక్ చేస్తుంది గానీ, ఎక్కడ మనకు ప్రాపర్‌గా ఇండికేషన్ ఇస్తలేదు. కానీ ఇవాళ ఇండికేట్ చేసిందేందంటే, ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది మనకు యాస్ ఎ బ్రేక్ డౌన్, స్ట్రాంగెస్ట్ బ్రేక్ డౌన్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో, మనమేం జేయాలంటే 25,467 లెవెల్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇమ్మీడియేట్ ట్రేడ్ షూట్ అవుతది. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మన టార్గెట్స్. అలా గాకుండా మార్కెట్ ఏం జేసింది? మార్కెట్ మనది ప్రీవియస్ డే అంటే ఇవాళటిది డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ చేసుకుంటా రెడ్ సాలిడ్ క్యాండిల్ డైరెక్ట్ బ్రేక్ జేసినా ఐదర్ దీని కింద రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చేసిన నిఫ్టీ విల్ ఫాల్ టిల్
ఫస్ట్ ఫాల్ అనేది ఇక్కడి వరకొస్తది. సెకండ్ ఫాల్ అనేది ఇక్కడి వరకొస్తది. ఇక్కడి వరకే ఎందుకొస్తుంది? కింద ఎందుకు మార్క్ చేసుకోలేదంటే, ఫస్ట్ సపోర్ట్ బ్రేకౌట్ అనేది ఇక్కడే ఫైండ్ ఔట్ అయింది. సెకండ్ అనేది ఇక్కడ. ఇక్కడ నుంచే కదా మనకు సెకండ్ లెవెల్ వచ్చేసింది. ఫాల్ అన్నది ఫస్ట్ ఫాల్ ఇక్కడికెళ్ళి స్టార్ట్ అయింది. థాట్స్ వై ఇది మన లెవెల్. సెకండ్ ఫాల్ వచ్చేసి ఇక్కడికెళ్ళి ఫాల్ అయింది కాబట్టి దిస్ ఇస్ అవర్ సెకండ్ లెవెల్. ఈ లెవెల్స్ మీ నిఫ్టీ స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండండి. ఇది ఇవాళటి అనాలిసిస్. మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. జాయిన్ చేయండి. మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే, నా ఎఫర్ట్స్ మీకు అర్థమవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళతో వీడియోని షేర్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.